మన ఈ జీవితంలో మనకు ప్రతిరోజు మోటివేషన్ కావాల్సి ఉంటుంది. కొన్ని మాటలు, చిన్న చిన్న కథలు మనకు మోటివేషన్ కలిగించడంతో పాటు జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో గొప్ప కొటేషన్స్ మరియు వాటితో పాటు చిన్న చిన్న కథలు మీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరేమాత్రం ఆలస్యం చేయకుండా అవేంటో ఒక లుక్కేసేద్దాం. జీవితంలో దేన్నైనా సాధించడానికి ధైర్యం కావాలి, కానీ ప్రయత్నించకుండా ఉండడానికి మాత్రం ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. రవి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఒక కల ఉండేది. కానీ భయం వల్ల అతను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఒకరోజు అతని స్నేహితుడు అతనితో ఒక మాట అంటాడు. నీవు చేయాలనుకున్న ప్రతిదీ నీ భయానికి అవతల వైపున దాగి ఉంది. నువ్వు దేన్నైనా సాధించాలనుకుంటే ముందు నీలో ఉన్న భయాన్ని వదిలిపెట్టు, అప్పుడే అన్నీ సాధ్యమవుతాయి అని అన్నాడు. ఆ మాటలు రవిపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. తనలో ఉన్న అర్థం పర్థం లేని భయాన్ని విడిచిపెట్టాడు. త్వరలోనే తన కలల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో అతనికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, కానీ అతను ఏమాత్రం రాజీ పడలేదు, భయపడలేదు. చివరికి అతని కంపెనీ విజయవంతమైంది. మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. భయం అనేది ఒక మానసిక అడ్డంకి మాత్రమే. ఎప్పుడైతే దాన్ని మన జీవితం నుండి తొలగించుకుంటామో అప్పుడే మన జీవితంలో మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. నీకు ఇష్టం లేని జీవితాన్ని నువ్వు గడపడం కంటే నీ కలల కోసం నువ్వు పోరాటం చేయడం మంచిది. అనిల్ ఒక బ్యాంకులో క్లర్క్గా పనిచేసేవాడు. కానీ తన ఉద్యోగంలో తను ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు కాదు. అతను ఒక పెద్ద రైటర్ కావాలని కలలు కంటూ ఉండేవాడు. అతను ప్రతిరోజు చిన్న చిన్న కథలు, కవితలు, నవలలు రాస్తూ ఉండేవాడు. తన కలను ఎలాగైనా సహకారం చేసుకోవడం కోసం ప్రతిరోజు రాయడానికి కొంత సమయాన్ని వెచ్చించేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు అతనితో, నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో దానికోసం పోరాటం చేయి, లేకుంటే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ సంతృప్తి చెందలేవు అని అంటాడు. ఆ మాటలు విన్న అనిల్ తన ఉద్యోగాన్ని వదిలేశాడు. తన పూర్తి సమయాన్ని రైటింగ్కు అంకితమిచ్చాడు. ప్రారంభంలో అతనికి కూడా అందరికీ ఎదురయ్యే కష్టాలే ఎదురయ్యాయి. మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టినందుకు అతన్ని ఎంతగానో నిందించారు. అయినా సరే అతని పట్టుదలను ఏమాత్రం సడలించకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. కొన్ని రోజులకు అతను రాసిన నవల విజయవంతమైంది. మరికొద్ది రోజులకు అతను విజయవంతమైన రచయితగా మారాడు. ఎట్టకేలకు తన కలను సహకారం చేసుకున్నాడు. మన జీవితంలో మనం కూడా కలల కోసం పోరాడాలి, అంతేకాని సుఖ జీవితం కోసం ఏమాత్రం కాదు. జీవితంలో అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే మనం వెళుతున్న మార్గంలో ఎటువంటి ప్రమాదాలు ఎదురు కాకపోవడం. సుమతి ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని. ఆమెకు తన జీవితంలో గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని బలమైన కోరిక ఉండేది. కానీ ఆమె ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోలేదు. ఆ వైపుగా అస్సలు ఆమె అడుగులు వేయలేదు. ఒకరోజు ఆమె లెక్చరర్ ఆమెతో, నువ్వు రిస్క్ తీసుకోకపోతే, దాని వైపుగా నువ్వు అడుగులు వేయకపోతే నువ్వు దాన్ని ఎప్పటికీ ఎన్నటికీ సాధించలేవు అని చెబుతుంది. ఆ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోతాయి. అప్పుడు సుమతి కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చింది. ఒక స్టార్టప్ మొదలుపెట్టింది. ప్రారంభంలో ఆమెకు కూడా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, కానీ చివరకు ఆమె విజయాన్ని సాధించింది. జీవితంలో తీసుకోవాల్సిన సమయంలో రిస్క్ తీసుకోవడం చాలా అవసరం. సరైన సమయాన రిస్క్ తీసుకోకపోతే మనం సాధించాలనుకున్నవి అస్సలు సాధించలేము. నేను 99 సార్లు ఫెయిల్ అయ్యాను, కానీ 100వ సారి మాత్రం విజయాన్ని సాధించాను అని అంటాడు థామస్ ఆల్వా ఎడిసన్. అరుణ్ ఒక రైటర్. తన నవలలను పబ్లిషర్లకు పంపుతూ ఉండేవాడు, కానీ అనేక మంది వాటిని రిజెక్ట్ చేసేవారు. దానితో అతనికి బాగా నిరాశ కలిగింది. ఇక తను రాయడం మానేద్దాం అనుకున్నాడు. అప్పుడు అతని తల్లి అతనితో ఒక చిన్న మాట చెప్పింది. నీకు ఎదురయ్యే ప్రతి రిజెక్షన్ నిన్ను ఒక బలవంతునిగా మారుస్తుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషించుకో, దానిని కరెక్ట్ చేసుకో, మళ్ళీ తిరిగి ప్రయత్నించు అని అంది. ఆమె మాటలు విన్న అరుణ్ మళ్ళీ తిరిగి ప్రయత్నించాడు. తనని తాను బాగా విశ్లేషించుకున్నాడు. జరుగుతున్న చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోయాడు. చివరికి ఒక పెద్ద పబ్లిషింగ్ హౌస్ అతని నవలను పబ్లిష్ చేసింది. ఓసారి విఫలమైతే మన ప్రయత్నాన్ని అంతటితో వదిలిపెట్టేయకూడదు, మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి. మీరు దృఢంగా మీ మనసులో మారాలని నిర్ణయించుకున్నంతకాలం మీలో మార్పును అస్సలు చూడలేరు. రమేష్ ఇంజనీరింగ్ విద్యార్థి. తను మారాలని, తన జీవితాన్ని మార్చుకోవాలని ఎంతగానో కలలు కంటూ ఉండేవాడు. అలా ప్రతిరోజు అనుకుంటూ ఉండేవాడే కానీ
మార్పును జీవితంలో అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు. ఇలా ఉండగా రోజులు గడిచిపోసాగాయి. తన చదువు కూడా అయిపోయింది. కాలేజీ నుంచి బయటకు వచ్చి ఉద్యోగాల కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాడు. కానీ అతనికి ఉద్యోగం ఏమాత్రం లభించలేదు. చివరికి అతను తన జీవితాన్ని మార్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. దానికోసం ముందుగా అతని అలవాట్లను మార్చుకున్నాడు. ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ను క్రమంగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు అతనికి ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీవితంలో మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మార్పు మనల్ని బాధ పెట్టకముందే మనం మారడం మంచిది. మన జీవితాన్ని మార్చుకోవడం మంచిది. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏంటంటే మనం ఎవరో తెలుసుకోవడం. సుధా ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని. ఆమె ఎల్లప్పుడూ ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకునేది. ఎదుటి వారి మీద ఎక్కువ ఆధారపడేది. దానివల్ల ఆమె ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయింది. ఒకరోజు ఆమె లెక్చరర్ ఆమెతో ఒక మాట అన్నది. నీవెవరో నువ్వు తెలుసుకోకపోతే, ఎదుటివారి ప్రతి అభిప్రాయానికి నువ్వు తలొగ్గుతుంటే వారు నిన్ను వారు కోరుకున్న చోటికి నడిపిస్తారు అని అన్నారు. ఆ మాటల్ని విన్న సుధా అప్పటినుంచి తన ఇష్టాలను, అసలు సామర్థ్యాన్ని గుర్తించింది. ఆమె ఆర్ట్స్కు మారింది. ఇప్పుడు ఆమె ఒక ప్రసిద్ధ రచయిత్రి. మన జీవితాల్లో కూడా మనం ఎవరో తెలుసుకోవడం ముఖ్యం. లేకుంటే ఎదుటివారు మన జీవితాల్ని శాసిస్తారు. నేను దీన్ని ప్రయత్నించును అనే మాటకు మారుపేరు. నేను అసలు దీన్ని చేయలేను, నేను సాధించలేను అని నువ్వు పదే పదే చెబుతున్నావు అంటే నువ్వు ఆ పనిని చేయడానికి భయపడుతున్నావని అర్థం. వెంకట్ ఒక యువకుడు. అతనికి స్విమ్మింగ్ నేర్చుకోవాలని చాలా కాలం నుంచి ఉంది. కానీ అతనికి నీరంటే ఎంతో భయం. దానివల్ల అతను నేను ఇది చేయలేను, నేను ఇది సాధించలేను అని నిత్యం అంటూ ఉండేవాడు. ఒకరోజు అతని ట్రైనర్ అతనితో, నువ్వు ప్రయత్నించకుండా ఎలా చెప్పగలవు, నేను దీన్ని చేయలేను అని అంటాడు. ఆ మాటల్ని విన్న వెంకట్ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని భయం తగ్గింది. ఇప్పుడు అతను ఒక మంచి స్విమ్మర్గా మారాడు. మన జీవితాల్లో మనం కూడా దేన్ని ప్రయత్నించకుండా అది అసాధ్యమని అసలు అనుకోకూడదు. జీవితం అంటే ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి దాన్ని ధైర్యంగా జీవించండి. గీత ఒక గృహిణి. ఆమెకు ఎప్పుడూ ట్రావెలింగ్ చేయాలని ఉండేది. కానీ ఇంటి బాధ్యతల వల్ల ఆమె ఎప్పుడూ వెళ్ళలేదు. ఒకరోజు ఆమె మిత్రురాలు ఆమెతో ఇలా అన్నది, జీవితం ఒక్కసారే వస్తుంది, దాన్ని నువ్వు ఎలా జీవించాలో నిర్ణయించుకో అని. ఆ మాటలు విన్న గీత తన కుటుంబంతో కలిసి ఒక పెద్ద ట్రిప్కు వెళ్ళింది. అది ఆమెకు జీవితంలోనే అత్యంత ఆనందకరమైన అనుభవంగా మారింది. జీవితాన్ని భయంతో కాదు, ఆనందంతో, ధైర్యంతో జీవించాలి. జీవితం అంటేనే సవాళ్లతో కూడిన ప్రయాణం. మనకు ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంతో ఎదుర్కొంటే విజయాన్ని సాధించవచ్చు. ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేసిందనే భావిస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన అంశం ఏదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపటి రోజున సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.